విధ్వంసం విమర్శలు తప్ప వైసీపీ పార్టీ నాయకులకు తెలిసిందేంటని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. డిఎస్సిని పారదర్శకంగా నిర్వహిస్తే పదే పదే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. స్పోర్ట్స్ కోటా కింద ఉన్న క్రీడల పేర్లు కూడా తెలియని వారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకుల వద్ద సరైన సమాచారం ఉంటే విమర్శించాలని, అంతేగాని బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక రాజకీయ పార్టీ హెల్తీ కాంపిటీషన్ లో ఉండాలి. ప్రజలకు ఏది రైట్ ఏది రాంగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఒకటే మార్గం, శాశ్వతంగా ప్రజలు రిజెక్ట్ చేయడం. ఒక రాజకీయ పార్టీలో గుర్తింపు రద్దు చేయడం. ఆ గుర్తింపు ఎవరు రద్దు చేయాలి? ప్రజలే చేయాలి. ఆ పరిస్థితి వస్తారు. మనం చూస్తున్నాం, అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం గాని, నేను గాని, ఇప్పుడు ఎన్డీఏ గాని, మేము డిఎస్సికి ఒక బ్రాండ్ 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మాట్లాడుతూ అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్ కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు. ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. ఒలింపిక్ అసోసియేషన్ కింద డిఫరెంట్ అసోసియేషన్స్ అన్ని ఉంటాయి. దానికి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు. ఇవి నువ్వు నేను ఇచ్చేటే కాదు. దేన్ని ఎంత వెయిట్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ ఏ ఫార్మల్ కేటగరైజేషన్. అంటే నోరుందని, పేపర్ ఉందని, పేటిఎం బ్యాచ్ ఉందని ఇష్టానుసారంగా రాయడం. దాన్నే పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారనుకోవడం, లేకపోతే ప్రజా జీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి. ఎక్కడికక్కడ వైలెన్స్ కి దారి తీయడం. ఏదైనా నీకు గాని శక్తి ఉంటే, నీ దగ్గర సమాచారం ఉంటే, సత్తా ఉంటే పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్ గా ఏం చేస్తారండి? యువతనే మభ్య పెడితే యువతంతా ఇప్పుడు ఉద్యోగం రావడం దగ్గర పోయేసి నీకు రాలేదు జరిగిందంటే ఏమంటాడు తను? నువ్వు చేయాల్సింది ఎక్కడ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి, నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి, నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి వాళ్ళు ఎట్లా రాజకీయాలు చేస్తారండి? బురద బట్టల పైన వేసి కడుక్కోవాలను, గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, ఇవి చేసి ఎవడు నమ్మడు.